బైబుందిలే బైబుంది దేవి బైబుందిలే ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు మన విలేజ్ బాయ్ ని పిలిచారు కదా, ఆ విలేజ్ బాయ్ చాలా డిఫరెంట్ అంట. మనం మన వీడియోలో విలేజ్ బాయ్ ని ఒక చిన్న పిల్లని ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడు యూత్ రాబోతుందంట. ఆ యూత్ ఎవరో కాదు, పిలిచేద్దామా? వెల్కమ్. ఈ జమాల్ గాడు ఏందో ఇంటర్వ్యూ పిలిచినాడు, ఏందో ఏ తిక్కకు తల్లెంగాడు, ఏ తిక్కకు తల్లెంగాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. పిచ్చిపోకు నా మధ్య ప్రయోగాలని చేస్తాను నా మీద. ఏం చేస్తాడో ఏందో ఈరోజు. నేను నిజంగా సారీ జమాల్, నువ్వు ఉండవు అనుకోలేదు. అంటే నేను లేకుంటేనే ఇన్ని మాట్లాడను, నేను ఉంటే ఎన్ని మాట్లాడతాను. దొంగరా దొంగరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగే. ఉంటే ఏం మాట్లాడిన జమాల్, నువ్వు లేకుంటేనే కదా మాట్లాడే. ఎవరికి మీరంతా తలనొప్పి లేకుండా నీ పేరేంటి? రుక్కు. ఇంకా నేను బొక్కు పెట్టుకోలే, ఇంకా నేను బొక్కు పెట్టుకోలే. ఏదండి ఏదంతా తెలియదు, తెలీదా? తెలియదు, ఎందుకు తెలీదు? తెలుసుకోవాలని లేదు, తెలుసుకోవాలని లేదు. తెలియదు. ఇంకా మనవాడు యూత్ ఎంతమంది దొరికినావు, ఎంతమంది దొరికినావు? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇప్పుడు యూత్ లో ఉన్నావు కాబట్టి తెలుసులే కానీ, ఓకే నువ్వు ప్రారంభం ఇక్కడ పొద్దుటూరులో ఉంటా. పొద్దుటూరులో మరి పొద్దుటూరు కాకపోలేదు పోయించిన పోయి వచ్చినావా? ఓకే ఎలా జరిగింది అంట పొద్దుటూరు? బాగానే జరిగింది. ఓకే మన పొద్దుటూరు దసరా గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలంటే మన కడప జిల్లాలో పొద్దుటూరు బాగా జరిగే ప్లేస్ ఏదంటే పొద్దుటూరే. పొద్దుటూరు తర్వాతనే ఏదైనా కడప జిల్లాలో అయితే నాకు తెలిసినంతలో. ఓకే అది తీసుకోండి అంటారు కదా, పొద్దుటూరు మైసూర్ 2, పొద్దుటూరు నెంబర్ 2 లో. ఓకే మీ ఇష్టమైన మూవీ ఏంటి? మూవీనా చెప్పాలా ఖచ్చితంగా? చెప్పాలా? మీ ఇష్టమైన మూవీ చెప్పండి. అందాల రాక్షసి. అందాల రాక్షసి అయ్యమ్మో, అందాల రాక్షసి. అందాల రాక్షసి అయ్యమ్మో. అందాల రాక్షసివే గుంటల్లో గుచ్చావే. అందాల రాక్షసి అంట. ఎంతమందిని రాక్షసి ఇచ్చిండో ఇది కథ, ఎంతమందిని రాక్షసి ఇచ్చిండో ఇది కథ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మిఠాయి మాటలతో. ఓకే ఓకే అందాల రాక్షసి. నీ ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. 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 ఓకే ప్రభాస్ ఇష్టమైన డైలాగ్ చెప్పు. అమరేంద్ర బాహుబలి. అదే ఓకే ఈరోజు కాదు. మీరు ఎంతమంది? ఏ హౌస్ లో? అంటే నీకు ఒక్క హౌస్ కాకుండా చాలా హౌస్లు ఉన్నాయి అయితే. అంటే నీకు ఒక్క హౌస్ కాకుండా చాలా హౌస్లు ఉన్నాయి అయితే. ఎంజాయ్ పండగ. మీరు ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? నేను ఫ్యామిలీలో ఉంటాను, హాస్టల్లో పీజీలో ఉంటా బయట. నేను ఫ్యామిలీలో ఉంటాను, హాస్టల్లో పీజీలో ఉంటా బయట. అంటే ఇప్పుడు హాస్టల్ పోవా నువ్వు? ఏంటికి పోవా నువ్వు? పోను. పోవా? పోను. చిన్నప్పటి నుండి ఎక్కడ నువ్వు హాస్టల్లోనే ఉన్నావు నువ్వు? ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. అక్కడ విలేజ్ బై స్పెల్లింగ్ ఏంది మధ్యలో ఏంది అట్రాక్షన్? అసలు ఏం కనపడలేదంటవా? కనపడుతుంది. రాయలేదు ఫస్ట్ మొత్తం అంతా రాసిన తర్వాత అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింటే నువ్వు మళ్ళా దాని మీద రాసినావు కదా. లేదు ఏ రాస్తున్నా, ఏ రాస్తుంటే ఎన్ని పక్కన ఏ రాస్తా, ఎందుకు లేదు లే 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 అవన్నీ అందుకని లేపి దాని ఎదుగు పెట్టిన, లే 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 అవన్నీ అందుకని లేపి దాని ఎదుగు పెట్టిన.
Harish from ఓకే అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ అయితే చేస్తాడంట. ఓకేనా? ప్రాంక్ కాల్. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ప్రాంక్ కాల్ అయితే చేస్తాడంట. సో ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ఏం మాట్లాడతాడో, వాళ్ళ ఫ్రెండ్ కి ఏం చేస్తాడో చూద్దాం. ఓకేనా? ఓకే, చేయండి ప్రాంక్ కాల్. హలో, బాగున్నా శ్రీకాంత్? సరేలే కానీ మనం పెద్ద దసరాకు ఏ పండుగ వచ్చినా ఏం చేస్తాం చెప్పు ఫస్ట్? చేసిన మొదటి చిరాకు ఎవరు నెట్టకూడదు, నేను తప్ప ఏం చేసినావు? మొదటి చిరాకు ఎవరు నెట్టకూడదు, నేను తప్ప ఏం చేసినావు? ఏది గుండెను పట్టినామంటనే? గుండెను పట్టినామంటనే? DJ Yogi సక్రమంగా ఒక దాంతో ఉండు. ఏం చూస్తుంది, ఏం చూస్తుంది? సరేనా, ఒక అమ్మాయిని లవ్ చేస్తానా? అమ్మాయిని హట్ట పడేయాలో కొన్ని టిప్స్ చెప్తే నేను మడ విడిచిపోతాను మాదిరి. Haripuram సరే, నువ్వు నలుగురిని పడేసినావు కదా, నాకు కూడా ఒక్కని పడేసి టిప్పు చెప్పు సార్. ఏమీ లేదు, నువ్వే పెద్ద అంటే అంటవా? అంటే అంటవా? ఒకవేళ మంద అలవాటు లేనాడు ఏం చేస్తాడు? మంద అలవాటు లేనాడు ఏం చేస్తాడు? మంద అలవాటు లేనాడు ఎందుకుంటాడు? ఈ కాలం అందరూ మడగుడిసిపోయిన వాళ్ళే. సరే మళ్ళా చేస్తాలే. చాలా చాలా బాగా చేసిండు, నిజంగా ఎక్సలెంట్. కంగ్రాచులేషన్. ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ సో మచ్. మా విలేజ్ బ్యాంక్ వచ్చి మా ఆడియన్స్ ని అలాగే నన్ను చాలా రిప్రజెంట్ చేస్తారు. మీకు ఎలా అనిపించిందో ఒక మాటలో, ఒక 2 మాటలు మన ఆడియన్స్ కి మా విలేజ్ బ్యాంక్. ఇప్పుడైతే నేనేమో అంతగా కామెడీ చేయలే కానీ జమాల్ అయితే చాలా ఓవరాక్షన్ లింగిండు. చాలా ఏం ఇట్లా పదికి వచ్చినావు కదా. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇలా మాట్లాడినప్పుడు మనం మైక్ తీసుకొని మాట్లాడాలన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మా విలేజ్ బైక్ వచ్చి బాగా మరి ఇంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇంకోసారి మళ్ళీ వస్తా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? జమాల్ ఇంట్రొడ్యూస్ చేసిన వీడియోలు చూసి మడుగుచ్చిపోయింది జనాలంతా పాపం. మన వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, మన సపోర్ట్ చేయండి మన విలేజ్ బ్యాండ్ కామెడీ షోని. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.